తూర్పుగోదావరి జిల్లా భీమవరంలోని వీరవాసరానికి చెందిన రైతు తులని రాంబాబు పెద్ద మోతుబరేం కాదు, సన్నకారు రైతు. అయితేనేం తనకున్న దానిలో నలుగురికి సాయం చేయడంలో మాత్రం తనది చాలా పెద్ద మనసు. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మీద తప్ప సేవ కింద కానీ లేదా సర్వీస్ కానీ దానం కింద కానీ మనం ఏది చేయట్లేదు. దీన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాధ్యతగా చేస్తున్నాం. నేనే కాదు, మా ఫ్యామిలీ కానీ మా స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా బాధ్యతగానే చేస్తారు. ఇంటికి ఉచితంగా క్యారియర్ పంపిస్తున్నారు. అది కూడా ఏ పులిహోరనో సాంబారన్నమో కాదు, ఒక కూర, సాంబారు, 2 కప్పుల రైస్, పచ్చడితో వండి వార్చుతూ వారి కడుపు నింపుతున్నాడు. అంతేకాదు, రాంబాబు మెనూలో నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఆదివారం చికెన్, బుధవారం ఫిష్ లేదా రొయ్యల పులుసు, లేదంటే ఎగ్ కర్రీ ఉంటుంది. మెసేజ్ అనేది మనం సమాజానికి మెసేజ్ ఇచ్చే అంత కార్యక్రమం నేను చేస్తానని నేనేమో అనుకోవట్లేదు. భగవంతుడు నాకు బాధ్యత ఇచ్చాడు కాబట్టి బాధ్యత నెరవేరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఏదో రూపాయన బాధ్యత అప్పచెప్తాడు. ఆ బాధ్యత నెరవేర్చుకుని తప్పించుకోకుండా ఆ బాధ్యత నెరవేరితే మనం ఇంతకు మించింది ఏది లేదు. మనిషి అన్న వాళ్ళకి అంతిమంగా కావాల్సింది భోజనమే. ఆస్తులు, మిద్దులు, కార్లు, విలాసాలు కాదు. భోజనం ఉంటే సరిపోతుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసం. భోజనానికి మించింది ఏది లేదన్నది నా ఆలోచన. దాని మీద మనం ఇది ఫోటోస్ చేస్తాం. వీరవాసరంలోని తన ఇంటి వద్దే ఉదయం 9:30 కల్లా వంట పూర్తి చేసేస్తాడు. ఆ తరువాత ఆటోలో తమ సిబ్బంది మధ్యాహ్నం 12:30 కల్లా క్యారేజీలను వృద్ధులకు చేరుస్తారని రాంబాబు వివరించారు. పక్షవాతం వచ్చిందండి, నాకు చూస్తే కళ్ళు కాపాడవండి, వండుకుంటాక ఇబ్బంది అయిపోయండి. ఇలాగ ఎవరో చెప్తేనండి రాంబాబు గారు ఇలాగా మాలాంటి అనాథలకి భోజనం క్యారేజీలు పంపుతున్నారని తెలుసుకునండి. అలాంటి మహానుభావుడు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అలాంటి అనాథలకి ఒక దాత అండి. శుభ్రంగా కడుపు నిండా పెడుతున్నారండి. కొడుకుల్లాగా, తండ్రులాగా, ఒక బిడ్డలాగా చూస్తున్నారండి. ఎంతమంది అంటే 300 మందికో 200 మందికో పంపుతున్నారండి. నా పేరు గుండా సూర్యవతి అండి. 3 సంవత్సరాల నుంచి పెడుతున్నారు బాబా. నా కొడుకు చచ్చిపోయాడు, ఎవరు లేరు నాకు. ఈవిడ కొంచెం ఆదరించిన బాబా, వడ్డీలో ఆవిడ. అంతకు మించి నాకు ఇంకెవరు లేరమ్మా. 3 సంవత్సరాల నుంచి వస్తుందమ్మా నాకు. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను నాకు బాబా. ఆయన కడుపు సరగా ఆ మధ్య టబ్బది వండుకోలేను. చాలా బాగా పెడతారు బాబా. ఎవరు లేరు, కొడుకు లేడు, మూడు లేరు, బిడ్డలో లేరు. ఉన్న వాళ్ళు ఎవరో చూడరు. నా పేరు వారణాసి సూర్యభాస్కరం. నేను భీమవరం మున్సిపాలిటీలో సుమారుగా 39 సంవత్సరాలు సర్వీస్ చేసి 2016 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. రిటైర్ అయినప్పటి నుంచి కూడా ఏదో కార్యక్రమాలు ఉంటూ ఉండేవాడిని. ఈ మధ్యన తలంపుగా నేను యూట్యూబ్లో చూస్తే వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్లో ఇలాగ 150-160 మందికి క్యారేజీలు లేని వాళ్ళకి, కాళ్ళు విరిగిన వాళ్ళకి, చేతుల వాళ్ళకి, తల్లిదండ్రులు చూడని వాళ్ళకి సేవ చేస్తున్నారని చూద్దామని వచ్చాను. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. రాంబాబు గారు స్వయంగా వచ్చి ఉదయాన్నే 7:30 ఆ ప్రాంతాలకు వచ్చి ఆ వంటలు చూసుకుని టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఆయన చూడగానే నాకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇదైతే నభూతో నభవిష్యత్తు, మనం ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం, ఇది ఎవరూ కూడా చేయలేరు. దీనికి భగవంతుడు చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆత్మ నిర్భరత ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ నాకు కూడా అనిపించింది ఆయన అంతగా చేస్తున్నది, ఆయన భుజం మీద మనం చేద్దాం, ఏదైనా కాస్త మనం కూడా సహకారం వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో గత 2 రోజుల నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ఎలా మాటల్లో చెప్పాలో, ఏం చేయాలో కూడా నాకు రావట్లా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను నిన్న చూశాను,
ఒక కాలు విరిగిపోయిన అతనికి క్యారేజ్ ఇవ్వడానికి 3 కిలోమీటర్లు మేము వెళ్ళి ఇచ్చిన దృశ్యాన్ని చూస్తే నిజంగా నేను చాలా భగవంతుడు ఎక్కడో ఉండడు, మానవ రూపంలో ఉంటాడు. కానీ భగవద్గీతలో చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన చేస్తున్న ఈ సేవకి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయన కుటుంబాన్ని, ఆయన వంశాన్ని కాపాడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నా పేరు పంజా శ్రీనివాసరావు అండి. మాది వీరవాసరం మండలం. శ్రీ మల్లరాంబాబు గారు నేను క్లాస్మేట్స్. మా మల్లరాంబాబు నా క్లాస్మేట్ అని చెప్పుకోవడం కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నాడు. ఎంతోమందికి అన్నదానం అనేది చేస్తున్నాడు. ఇవాళ డైలీ రోజుకి 200 నుంచి 250 మంది క్యారీలు పంపిస్తున్నాడు. అది నిజంగా ఒక దేవుడిచ్చిన వరం లాంటిది. అది ఆ యొక్క దానగుణం ఎవరు భగవంతుడు ఆయన కలగజేశాడు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దాచుకో ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఇంతలా మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నాడంటే నా ఫ్రెండ్గా నేను ఎంతో గర్వపెడుతున్నాను. నా ఫ్రెండ్ ఎంత చేస్తాడని ఎంతోమంది నేను చెప్పుకుంటున్నాను. ఇంత మహత్తర కార్యక్రమం చేసుకుంటాడంటే. అంతేకాదని చిన్నప్పటి నుంచి కూడా అతను రాంబాబు నేను ఎంతో దగ్గరగా చూసినాను. రాంబాబుని చిన్నప్పటి నుంచి కూడా ఆయన తోటలో కాసిన పువ్వులు కానీ పళ్ళు కానీ ఇంట్లో ఏదన్నా కూడా 10 మందికి పెట్టేవాడు. చిన్నప్పటి నుంచి కూడా నేను చూశాను. బాగా దగ్గరగా మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. మా పంజావరం నుంచి వీరవాసరం గ్రామం వచ్చి మేము చదువుకోవడం జరిగింది. చాలా మహోత్తరమైన కార్యక్రమం చేస్తున్నాడు. ఇదే విషయం అందరికీ నాకు కూడా ఇంప్రెషన్ కలుగుతుంది. ఏదో దేవుడు ఆయన సంపాదించాడు, నేను సంపాదించాను, కానీ ఆ కార్యక్రమం చేయాలంటే నేను చేయలేను. అది ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు గుణం. నాకు ఉంటుంది కానీ నేను చేయలేను. నేను సంపాదించుకుందాం, ఏదో కొనుక్కుందాం, ఏదో నా పిల్లలు చేద్దాం అనుకున్నాను తప్ప ఇంతమందికి ఇవాళ డైలీ ఇంచుమించు 150 నుంచి 200 క్యారీలు పంపిస్తానంటే సామాన్య విషయం కాదు. డైలీ ఉదయం 6 గంటలకు వచ్చి తనంతా తాను వంట చేసి మళ్ళీ దాంతోపాటు 10 మందికి మళ్ళీ వర్క్ కల్పించి మళ్ళీ ప్రతి గ్రామంకి ఆటో పంపించి చేయటం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. నేను దాన్ని చెప్పలేని అంత ఆనందంగా ఉంది. నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ అయి ఉండడం కూడా చాలా గర్వంగా ఉంది. ఇటు మా పంజావరంలో 15 మంది దాకా ఇస్తున్నాడు. అలా చుట్టుపక్కల 18 గ్రామాలకు ఆయన పంపిస్తున్నాడు. చాలా గ్రేటు.